కంగ్రాట్యులేషన్స్ మీకు మనవరాలు పుట్టింది. పుట్టిన కాడికి వెళ్ళిన ఒక్కసారన్నా ఇవి పెట్టిపోతుంది. ఇవాళ ఇంటికి పోడే సాయంత్రం టెన్షన్ వాళ్ళకు. అరే తమ్ముడు నా కొడుకు పుడితే నీ బిడ్డని ఇయ్యాలరా. నేను ఎట్లా వండనే ఆమె ఏడువంగా. ఇప్పుడు హ్యాపీ కదా మేడం చెప్పింది. హ్యాపీ. నమస్తే బాబాయ్. బాబాయ్ 21 ఫంక్షన్ చేస్తాను మనవరాలది. ఫంక్షన్ చేస్తానవా? నువ్వు కోడలు తప్పకుండా రండి. పెద్దగానే చేస్తానవా? అంటే పెద్దగంటే మన మందం ఇంట్లో మందం చేస్తాను. మీ మామయ్య వాళ్ళు మీరు మేము ఇక్కడ వాళ్ళు మా వాళ్ళు ఉంటారు కదా. అవునా? కోడలకు చెప్పు. సరే సరే చెప్తా. తప్పకుండా రండి అన్న. అత్తాం, తప్పకుండా వస్తాం. ఉంటా బాబాయ్. సరే బాబాయ్. రైట్, నమస్తే. ఎవరు ఫోను? శంకర్ బాబాయ్ ఫోన్ చేసిండు. మా ఫోన్ చేసిండా? ఎందుకట? మనవరాలకు 21 ఎత్తురాటిగా కూడలు నిన్ను రా కొడుక అని ఫోన్ చేసిండు. ఆగు, మరి బాపేమో మొన్న పూడి ఎత్తారు కావచ్చు బిడ్డ అన్నాడు. అప్పుడే 21 అయిందా పొట్టిది కొట్టి? అయితే లేదా అనే 20 రోజులు అవుతుంది వాటికి. సరేగా నువ్వు పెట్టిపోతాను. ఉప్పల్లాగా వేస్తా, 10 గింజలు వచ్చినాయట, అవి పట్టుకొని వస్తా. అబ్బ పోదు కానీ గట్ల చెద్దాలు నానబెట్టిన పిండవా? అరే నీకు ఏడ పని లేదా అని ఉన్న కాడు ఉండవు. ఎందుకు ఇప్పుడు ఎందుకు నానబెట్టినావు చెద్దలు చెప్పు. అబ్బ పండుకుంటే చెమట వాసనకు అసలు నిద్ర పడతలేదు. కొద్దిగా గట్ల నీళ్ళు తీసండి రాదు. నేను ఉన్న కాడు ఉండవు, నువ్వు లేని పోను తోటి ఎత్తావు. ఇప్పుడు సరే ప్రయోజనంగా పెడుతుంది. అబ్బద్దు, నువ్వు వచ్చే వరకు సగం పొద్దు పోతుంది. అవి ఎండాయి మళ్ళీ చెద్దాలు. సరే ఆ దండం మీద అయితే మళ్ళీ ఆరేసుకో. నేను ఆరేసుకుంటా. సరేనా? పో. అవ్వాలి లేని తోటి పెడుతుంది. ఎటన్నా పోదామంటే ఉన్న కాడు ఉండే తిని కూర్చోవే అంటే బట్టలు నానబెట్టి సర్ఫ్లో నానబెట్టిన గట్టి కొట్టు, లేకపోతే మురికి పోదు. అరే గట్టి కొట్టు, అంత మురికి పోదు. 2 సార్లు కొట్టు రాదు. అటు ఇటు అంటున్నావు అంతే. ఆగవా? కొట్టు పిండిదాకా ఆగవా? అవుతా అనుకోట్టు. మళ్ళీసారి సబ్బు పెడితే ఆగు. నేను కూర్చున్నా కానీ బరువు అవుతా. నీళ్ళు అడిచినాక కొట్టు, లేకపోతే మీద నీళ్ళు పడతాయి. మస్తు వింటున్నావు నువ్వు. అది కూడా కొట్టు. అవ్వ కావాలని పిండిస్తాను కదా. అబ్బా పిండు పిండి నీ సంగతి చెప్తా. చెమట వాసన వస్తానే అంటే కావాలనే అను. అయిపోయిందా? ఇంకా ఒక్క బకెట్ నీళ్ళు పోసి జాడిస్తానవా? శ్రీ అంత మురికి అట్నే ఉంటుంది. మంచి జాడి. అరే జాడిచ్చేదాకా ఆగుతలే పానం. మంచి జాడి. ఏడేయాలి ఇవి. ఇక్కడ ఎండైపో. ఎండెత్తా ఎందుకండి? మంచిగా ఎండాయి. అవి అసలే మొద్దున్నాయి. ఎండాయి. ఇక్కడ ఎత్తాను, నువ్వు ఆరేసుకో. ఇక అబ్బా ఎండాయి గట్టినేనా ఎండెత్తా అంత అక్క ముక్క? రోజు ఎండెత్తానో మంచిగా ఉండు కానీ. సరే నేను పోతానా మరి. ఇడుగుసో. ఏమైంది? మళ్ళీ ఏమైంది? ముచ్చట చెప్పాలి. చెప్పు. ఇప్పుడు శంకర్ మామ ఫోన్ చేసిండు అన్నావు. పురుడు ఎత్తే మరి మనం ఏం పెట్టుడు ఉంటుంది? ఏం పెట్టుడు ఏమున్నది? 2000 కట్నం చదివిద్దాం. కట్నం చదివితే ఏమన్నా పేరు ఉంటుందా? ఇంత ఉంగరమో గొలుసులో అవ్వ ఏదన్నా ఒకటి పెడితే ఎప్పుడన్నా పెట్టుకున్నప్పుడు అలా పేరు ఉంటుంది. కాదే బంగారం పటగోసులు పెడితే ఇంట్లో దాచిపెట్టుకుంటూ తప్పే దేనికన్నా పనికి వస్తుందా? అదే కట్నం ఎత్తితే నా ఖర్చు కన్నా అక్కడికి వస్తుంది. ఖర్చుకు అక్కడికి వస్తే నియమే కానీ మనం పెట్టిన పేరు ఉండదు. మేనత్ ఏం పెట్టిందని అడుగుతా అంటే ఎట్లుంటుంది? ఇక కట్నం పెట్టినా అంటే ఎంత చిన్నతనం. అదే ఇంత బంగారమో ఎండో పట్టుకపోతే మా తమ్ముడు కూడా అనుకుంటాడు మా అక్క తెచ్చింది కదా అని. నువ్వు ఆలోచించుకో. 3 గుర్జలు ఎత్తు ఉంగరం అన్న వేయించుదామా, లేకపోతే 2-3 తులాలు పెట్టి పట్టగొలుసులనే కొట్టుకోదాం. ఇక నువ్వు ఏది తెమ్మంటే అది తెస్తా. అది ఏదో చెప్పి ఇక నాకు 3-4 గుర్జలల్లో ఉంగరం వస్తుంది. 3 తులాలలో పట్టగొలుసులు అవుతుంది. అందాది ఎంత అవుతుంది మరి వాటికి? ఉంగరంకి అయితే బంగారం కదా 7-8 వేలు అవుతుంది కావచ్చు. పట్టగొలుసులు 4 వేలల్లో అయిపోతుంది. అయితే పని చేద్దాం, ఇప్పుడు పట్టగొలుసులు పెడదాం. బర్త్డే వరకు ఆ రింగ్ చేపిద్దాం. ఇప్పుడే రింగ్ అంటన్నా. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు ఈ రింగ్ పడుతుందా?
బర్త్డే వరకు పెడితే ఏదన్నా మంచిగా ఉంటుంది కానీ తమ్ముడు ఏమనుకుంటాడు మా అక్కకి పట్టగొలుసులు తెచ్చింది అనుకోడా? ఇప్పుడు పట్టగొలుసులే పెడతారు 21కి. ఏం పెడతారు? సరే ఇప్పుడు పట్టగొలుసులు పెట్టి బర్త్డే వరకు చైన్ అన్న రింగ్ అన్న సరే మరి ఇప్పుడు నువ్వు అటే పోతాను కదా తెత్తవా? హౌస్ లైన్ దగ్గర పోయి అవి చేయించుకొని వస్తా. మరి రాంగా పట్టుకుంటా, పైసలు కొంటుతానువా? పట్టుకపోతా. సరే సరే నడవరా, అది ఎప్పుడో బయలుదేరు. వీళ్ళ ఊరికో బస్సు ఉండదు, ఆటో ఉండదు. ఏమో ఎండ అయితే బాగా కొడతాను. ఏంటంటే ఎండ కొడతాను బాగా. ఇప్పుడు వస్తారా అని బాపు బిడ్డ దాక్కుసో అమ్మ రా ఎక్కుసోవే. ఇంత మంచిగా బిడ్డ అమ్మాయి బిడ్డ అన్ని మంచి రోజులైనా మనకి అయ్యాటి నుంచి ఒలిసియరా అదే ఒలిసి తాగా వచ్చిందే ఇప్పుడే ఎండల వాడి అల్లుడు అడిపోయిండ్రా? లేడమ్మా, ఉప్పలు వేయండు పత్తి గింజల బస్తాలు ఎత్తా అని. అవునా? ఏ బాబు ఫోన్ చేస్తే అసలు ఎత్తుతలేడు. బండి మీద ఉన్నట్టున్నాడు, అందుకే ఎత్తుతలేడు. ఇప్పుడు శంకరమ్మ ఫోన్ చేసిండు. మీకు చేసిందా? ఇంతకుముందే చేసిండట. చేస్తే ఆయన మాట్లాడిండు. మరి నువ్వు మొన్ననే అన్నావు చేద్దరు కోసం బిడ్డ అని, అప్పుడే పొట్టి తుట్టి 21 రోజు అవుతుందానే. అయితే నిన్ననే అర్థం అమ్మ నేను బయలుదేరినాం కానీ ఎంతలో మామయ్య ఫోన్ చేసి ఇక మరి పురుడు ఓడకూడదు భావనతో ఇక తమ్ముడు నేను అమ్మ రాత్రి సరించుకొని ఇక రాత్రి అందుకే రాలే బిడ్డ. అమ్మ అయితే అప్పుడే వచ్చినట్టు ఫోన్ వస్తాను బిడ్డ. ఓ బిడ్డ తయారైనా బాబు బస్ స్టాండ్ గారికి తీసుకొచ్చిండు, గాలి బాగా వచ్చింది బిడ్డ, అందుకే మళ్ళీ వెనుక మరిపోయినా. నాకు తెలుసు చెరొక్క కారణం చెప్పుడు మాసాలు కానీ నిజమే బిడ్డ. ఇది ఏంది చెప్పమంటే కూడా నాకు చెప్తలేదు, నాకు చెప్పకుంటే ఇది ఏమో తత్తంది. సరే కానీ ఏం పెడుతున్నావు మరి మనవరాలకు? ఇక అప్పుడు నానమ్మ పాపతో 2 తులాలన్నది, 1 తులం షైను నీ కోడలికి. అబ్బా నానమ్మ తులందంటే ఆడబిడ్డలు ఉంటే ఆడబిడ్డలకు పోవాలి. ఇప్పుడు నాకు ఎట్లయినా మేనత్తలేరు, ఆ బంగారం ఎవరికి వస్తుంది? నీదే బిడ్డ, అది నా బంగారం పెట్టినట్టు చేయి. నా బంగారం నాకే, నీ మనవరాలకు నువ్వు చేయించుకొని పెట్టుకో. ఏదైతే అంతా నీదేనే, నువ్వు ఏది అడిగినా కాదని బిడ్డ, నాకు బంగారు తల్లి కాదని. సరే ఇక అదే బలు, అది నా కొడలేనే, దానికి పెట్టు, నాది నాకు పెట్టు. ఆయన ఉండి 2000 రూపాయల కట్నం పెడదామన్నాడు. ఇంకే పైసలు ఎవరు చూస్తారు, అవి ఇటు ఉంటే అటు ఖర్చు అయితే అద్దు బావా అని చెప్పి 4 గుజ్జలంతా బంగారం కొని దాన్ని ఉంగరం చేపిద్దామని చూస్తాను. అయితే నేను కదే అంటే ఆయన ఏమంటాడు, ఇది పురుడైనా పురుడుకు పట్టగొలుసులు పెడదాం, పుట్టినరోజు వరకు చైన్ అన్న ఉంగరం అన్న చేపిద్దాం తీ అన్నాడు. ఇక సరే నీ ఇష్టమే అని నేను అన్నా. సరే బిడ్డ, ఇగో వాళ్ళ అత్తేం పెట్టింది, అయ్యో కోడలు చూసి మురిసిందా అని అంటారు. నీ ఇసుర నువ్వు పెట్టాలి, నా ఇసుర నేను పెట్టాలి బిడ్డ, మందికి కనబడాలి. పైసలు పెడితే ఎవరు చూస్తారా బిడ్డ లోపట? ఇప్పుడు సొమ్ములు వందలు ఎందుకే, మీరు వేసుకొని తిరుగుతాను. తిరగకుండా నీకేమెరక, మంది చూస్తే ఏమనుకుంటారు? ఒక ముచ్చట, ఇప్పుడు సరే తమ్ముడు అంటే నా తమ్ముడు, వాడు ఏమనుకోడు. మన అత్తగారు ఏమంటారు, మీ అక్క ఏం పెట్టింది బిడ్డ అంటే వాడు ఏమనుకుంటాడు? వచ్చిన 10 మంది ఏమనుకుంటారు బిడ్డ చూసేటోళ్ళు? ఆ ముఖం వాడు చిన్నతనం అవుతుంది. చిన్నతనం గురించి చెప్పకులే, ఎన్నిటికని పెడతారు, ఎన్ని చదువురాలే ఇప్పుడైనా నీకేమెరక మందిలా కాడ వెనక ముందు అత్తే మనం ఎప్పుడు పెట్టబోతామా బాబు, దానికి చెప్పు. ఇగో అమ్మ చిట్టేసిన పైసలు 10,000, ఆ 10,000లో నువ్వు ఆయన ఏం అడగక. ఇక ఇప్పుడైనా గొలుసులు పెడదాం అన్నాడు, అంతమంది మా ఉన్నైతే ఇంట్లో ఏం కాదు, నువ్వు ఆ చిట్టేసిన పైసలు అంతలా అయితే దాని పుట్టినరోజు వరకు తీసుకుపోతావు అయితే. సరే బిడ్డ, కానీ ఆయన గోసపుచ్చుకోకే. నేనేం గోసపుచ్చుకుంటానే, నువ్వు నన్ను అంటూ ఇదాన్ని బట్టి కాదు, ఇప్పుడు సొమ్ములు వందలు వేసుకొని తిరుగుతా అదే నీ కోడలు. ఇప్పుడు అరే తిరగకుంటే పెట్టద్దా? మందిలో పోతే దాని మేనత్త ఏం పెట్టింది, మౌనిక మీ ఆడబిడ్డ ఏం పెట్టిందే అని అడుగుతుంది, ఏం చెప్పుకుంటది? అయ్యో పిల్లలు చూసి ముద్దావిడేనా అంటారు. పిల్లలు అది పెడితే ఏమైంది అన్న కాడికి వస్తుంది. నీకేం తెలిసే, ఆడోళ్ళ మాటలు 100 తీర్ల మాట్లాడతారు. సరే బిడ్డ, ఇక నువ్వు అన్నట్టే చేయలే, కానీ పెద్ద ఇది 2 తులాలు 4 తులాలు అంతే, 4 తులాలలో పెడతాం. కడియాలు అన్న కొట్టించుకరా, లేకుంటే పట్టీలు అన్నదేమో. సరే మీరు అచ్చగించేపు అయ్యింది తినిపోతాం. అదే ఏందే కొన్ని మంచిలు పట్టుకరా. తెస్తానా? చెప్పినా అందరికి ఫోన్ చేసి కూర్చో. ఎట్లయ్యా పైసలు లేవు, ఏం లేవు, దావకల్లా కానీ పైసలు ఖర్చు అయ్యా. ఈ ఫంక్షన్ ఎట్లా చేద్దాం ఏంది? ఇక దవాఖానలు కానీ పైసలు ఖర్చు అయ్యాయంటే ఫస్ట్ ఖర్చు మనం పెట్టేదేనే, తప్పకుండా పెట్టాల్సిందేనే. 70,000 ఖర్చు అయినాయి. ఆ పాప మంచిగా లేకపోతే బాక్సులో పెట్టుడు, ఆ పెద్ద ఆపరేషన్ చేస్తే పైసలు ఖర్చు అవ్వడు, అవన్నీ అయినాయి. కానీ తప్పదు, మరి ఏం చేద్దాం. మళ్ళీ ఇంకోటి నాకు ఏమనిపిస్తుందంటే, తులసూరు ఆడపిల్ల పుడితే తల్లి కాసరా, తులసూరు మగపిల్ల పుడితే తండ్రి కాసరా. నా బిడ్డకు తులసూరు ఆడపిల్ల పుట్టింది కాబట్టి నా బిడ్డకి ఎంతో ఆసరా. రేపు కనీసం ఊడ్చలడానికైనా నా బిడ్డ చేత కానప్పుడైనా నా బిడ్డకి ఎంతో ఆసరా ఉంటుంది వాళ్ళ బిడ్డ. నాకు అదే చాలా సంబరం.
ఇక ఆయనతో 21 కూడా గట్టిగానే చేద్దాం, మనం ఉన్నంతలైనా కూడా అప్పో సప్పో చేసి అని చేద్దాం. ఏదైనా అయితే కావగదే అని అనిపిస్తుంది నాకు ఇచ్చిన వాళ్ళు. అడిగిన ఇక మనది గొల్ల సదయ్య సార్ని అడిగిన, ఈసారి మళ్ళీ వడ్లు నీకే పెడతా మామ, నాకు కొంచెం పైసలు కావాలన్నా బిడ్డకు పురుడు చేయాల్సి ఉంటుంది నా మనవరాలి, కొంచెం పైసలు కావాలి మామ అంటే సరే చూస్తా తీ అన్నాడు. మళ్ళీ ఒకసారి పోయి అడిగేస్తా, ఇస్తా అన్నాడు, పట్టుకొస్తా. ఏమున్నది బుజ్జి, వాటిని ఉన్న పైసలకి వెళ్ళి వాళ్ళకి తల్లి ముగ్గురికి బట్టలు ఇద్దాం, ఆ పాప కిందంతా బంగారం తీసుకొద్దాం. మనం మీ తమ్ముడు తెచ్చిన బట్టలు లేవా మొన్న? ఉన్నాయి, మన తెచ్చిన తమ్ముడు. మరి ఇంకేంది, అవి అంగి నేను కుట్టించుకుంటా, చీర నువ్వు కట్టుకో, మనం ఉన్న దాంట్లో మనం చేసుకుందాం బుజ్జి. మనం మళ్ళీ ఈఎంపుని దగ్గర మాట పోగొట్టుకోవద్దు. అబ్బో వాళ్ళ దగ్గర మాట పోవద్దు, ఇక వాళ్ళ దగ్గర మాట పోతే మనం మళ్ళీ పురుడు చేయకపోతే నా బిడ్డ చిన్న పోవద్దు, మళ్ళీ నా బిడ్డ చిన్న వాళ్ళ బిడ్డకు పురుడు చేయకపోతే నా బిడ్డ చిన్న పోదా? చిన్న పోతుంది, మనకు ఉన్నారు ఎంతమందికి ఆమె ఒకతేనే. ఇక మళ్ళీ ఇంకొకటి, ఈ పురుడు చేసినాం అనుకో ఒక రకంగా మనకు కొంత బాధ్యత తీరినట్టు. బాబా ఎడిపోతానవే? దుకాణంలో పోయేస్తా, మళ్ళీ పోతున్నా మాట్లాడతాను నీతోటి. ఏందిరా ఎడిపోతాను? ఏడిపోతానంటే కోటి నుంచి పోతాను. అయితేనే కానీ రేపు నా మనవాళ్ళది పురుడు చేస్తాను. మొన్న ఆ రోజు సీమంతంలో మాట్లాడినట్టు మళ్ళీ నీవు తెలిసోడు తెలియకుండా మాట్లాడి మళ్ళీ వాళ్ళని బాధ పెట్టినావు అనుకో, ఆ రోజే వాళ్ళు భూ తినకుంటే పోయిండ్రు. ఏంద్రో ఎట్లా కనబడతానరా నేను? నీకు మంచి మాట చెప్పినా, దానికి మంచి మాట చెప్పినా. నిజమేనావా? నువ్వు మంచి మాట చెప్పినావు, కానీ వాళ్ళు అర్థం చేసుకుంటారు, అట్లా అర్థం చేసుకుంటారా అని. ఏమో చేసుకుంటా, నువ్వే చేసుకొని ఫంక్షన్ నువ్వే చేసుకొని నేను రానే రాను. ఎందుకు ఎందుకు అంటే పచ్చి సపడే ఊకోవాలి, కానీ నువ్వు అదొకటి తోటి మాట్లాడి వాళ్ళ మనసు బాధ పెట్టేది మాట్లాడితే ఎట్లా? నేను మంచిగా చేసిన, నేను చెడగొట్టుతాను చేయలే, నీకు మంచి చేసిన నా కొడుకు బిడ్డ. నేను మంచిదే, కానీ మనసు బాధపడతా, ఎదుటి మనసు బాధపడదా? బాధపడితే నువ్వే చేసుకో. ఏంటిది ఫంక్షన్ నేను ఉండనే ఉండా. ఎందుకు ఎందుకుంటా నేను? తెలుసావా నువ్వు ఎందుకుండా అంటున్నావు? నా మనవరాల కింద బంగారం పెట్టబడతా నువ్వు ఉండ అంటున్నావు, తెలియదా? పెడతా పెట్టినా అంటే ఇంకా తర్వాత లెక్క మొత్తం తెలుసావా? నా సంగతి నీకు అసలే తెలియదు. తెలుసు, నాకు తెలుసు. మీది మాటలే మాట్లాడుతుంది ఏడు మీద మాట నాకు తెలుసావా? చెల్లబిడ్డకైతే పెట్టిపో, చెల్లబిడ్డకు చెల్ల కొడుకు పెట్టిపో. ఎవరో పెట్టేది వాళ్ళకే పెడతా. ఇప్పుడు నా మనవరాలకి ఏం పెడతాను? రేపు ఏం పెడతాను అంటే నువ్వు నా తప్పకోమాట అంటే పెడతాను నేను. అంటే నేను ఏమంటాననే, నువ్వు ఉండే నిన్ను ఎటు తోలుతలే, నువ్వు పొమ్మంటలేను, ఎవరిని ఏమనుకుంటా మంచిగా ఉండు. ఎవరినేమన్నా నేను మంచి మాట చెప్పినా, నేను మంచి మాట అర్థం చేసుకోవద్దా వాళ్ళు? మరి వాళ్ళు అర్థం చేసుకుని దానికి నేనేం చేయాలి? నేను ముఖం మీనే అంట, నీ సాటుకు రావు నాకు మాటలు. అదే నాకు మనశ్శాంతి ఉంచవు. నువ్వు ఏదో మాట మాట్లాడితే వాళ్ళు బాధపడతారు, వాళ్ళు లొల్లి పెడతారు, నా బిడ్డ బాధపడుతుంది, వాళ్ళు బాధపడతారు, నాకంతా లొల్లి ఎత్తా. ఇంత బాధ ఎందుకు? నేనే ఉండదు. ఎటుపోతా అంటే నా బిడ్డ ఇంటికి పోతా. ఎందుకు అంటే నా ఇంటికాడ పురుడు ఇచ్చిపెట్టి నువ్వు నీ బిడ్డ ఇంటికి పోతావా? నీకు నచ్చపోతే నేనేం చేస్తా? వాళ్ళ నువ్వు ఏమనకవా, సపరేట్గా ఉండే, నువ్వు వాళ్ళ జోలికి పోకు. నేను ఉండనే ఉండ, పోరా నువ్వే చేసుకో. ఎట్లా పోతాను? ఎడిపోతానవే? పోతా. ఏంది బాపు ఏమన్నారే దాన్ని ఒర్రుకుంటూ పోతాంది? ఏమన్నది బిడ్డ కాని పెట్టే వాళ్ళు చేస్తా లేకపోతాను, ఆమె సొమ్ము బాకి లేదు బిడ్డ మనకు. ఆ రోజే మీ అత్తగారిని మాట అన్నది ఏమనకవ్వా అని చెప్పిండు బాపు. ఇంకా ముచ్చట గిరి తీసిరే, అయినా అది పెట్టేదానికోసం ఎదురు చూసుకుంటున్నావా మనం ఏమన్నా? అన్నందుకు ఇసిరేసుకుంటే పోతాను బాపు, నాలిగిపోతాను బాపు మీద. నేను ఫంక్షన్కి రాను అంటాను. నేను ఒకటి చెప్తాను, నువ్వు మంచిగానే అదేదో పెడుతుంది, ఇంకెవరేదో పెడతారని నా బిడ్డ కోసం నేను చూసుకుని ఉంటలేను. నా బిడ్డకు నాకు తోచినంతలో నాకు వెళ్ళినంత కంపల్సరీ మంచిగానే పెడతా. నేనేం తక్కువ పెడతా, తక్కువ చేయను. నా బిడ్డ నాకు మనకొక్క బిడ్డ ఉన్నది, మన ఒక్క బిడ్డకు ఒక బిడ్డ పుట్టినప్పుడు మనం పెట్టద్దా? చాలు బాపు చాలదానే మనతోటి ఏముంది కానీ. అవును కానీ హాస్పిటల్ ఖర్చు ఎంత వచ్చిందంటే చెప్తేనే లేవేంది, ఇప్పటికి 20 రోజులు అవుతుంది. ఎందుకు బిడ్డ నీకు ఖర్చుతో నీకేం పని బిడ్డ? అరే చెప్పే, నాకు అయ్యే తెలియద్దానే. నువ్వు తెలుసుకుని ఏం చెప్తావు బిడ్డ? మావ ఏం చెప్తావు చెప్పు. ఎప్పుడు అదే మాట చెప్తాను, ఇప్పటికైనా చెప్పు. ఓవా నువ్వు ఇప్పుడు తెలుసుకొని నువ్వు చేసే పని ఏం చెప్పు. అయింది ఎంతో కొంత అవుతుంది. అరే అదే చెప్పు నాకు. అయినాయి బిడ్డ, 70-80 ఏళ్ళకి అయినాయి. ఇప్పుడు మళ్ళీ దవాఖాన నుంచి ఇంటికి వచ్చిన కానీ ఏచాలు పచ్చాలు, ఈ తిండికి అచ్చపు చుట్టం, పోయే చుట్టం. మొన్న మీ మేనమామ వాళ్ళు వచ్చే, వాళ్ళు చూడటానికి వచ్చే, వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు పోయినప్పుడు ఖర్చు అవుతలేదు బిడ్డ. మళ్ళీ 21 ఉండే. మరి అంత ఖర్చు అయినప్పుడు ఇప్పుడు ఈ చేసుడు అవసరమా అని? నువ్వు అట్లా అంటే ఎట్లా? మాట పోదా? అప్పైనా పర్వాలేదు, సప్పైనా పర్వాలేదు, కష్టపడి మళ్ళీ తీర్పుకున్నా పర్వాలేదు, మనం పురుడు మాత్రం చేయాలి. చెయ్యి బాబా, అయినా నాకు కూడా ఫస్ట్ బిడ్డ పుట్టింది. ఫస్ట్ బిడ్డ బిడ్డ అప్పైనా చేస్తాం.
అయిపోయింది. దగ్గర పడ్డాయన్న వంటలు? దగ్గర పడ్డాను. అదొకటి ఒకటి పని మీద ఉంటుంది, ఇక్కడ ఉండే కదా. ఫోన్ చేస్తాను, ఫోన్ చేసి అడుగుతాను. ఎట్లా తీసుకొచ్చినావో అట్లా తీసుకుపోవాలి మళ్ళా. విన్నావా? ఏమో ఆలోచిస్తుంది, వాళ్ళ డాడీ రాలేదని కావచ్చు. కాదు, మా అత్త ఏం పట్టుకొచ్చింది. అబ్బా, అత్త కేసరి పెట్టిందా? లేకపోతే కోడలు బాబా జిట్టి ఆ పూసలు. ఎన్నితోటి చేయించిన జిట్టి పూసలు పెట్టు. ఇగో కదే ఉన్నాయి. ఎంతైనా ఇక మీ అంత నీట్గా వచ్చే కోడలు నా అంత నీ అంత అసలు మొత్తమే నీది. బాపో అయ్యా నీ మనవరాలకి ఎండితోని జిట్టు పూసలు పెట్టించినావు కదా, నా కొడుకు పుడితేనైతే బంగారి పెట్టియాలి. చేయిస్తుంది బిడ్డ బంగారం. మరిగా చెప్పినట్టు కాదు. మీ పిల్లల కన్నా నాకు ఎక్కువ ఉన్నది బిడ్డ. ఇటు పట్టురా చిట్టి తల్లి. సగం మూలవాసం మీకు పోయడానికి నిమ్మలం ఉండదు బిడ్డ. మీ అమ్మగారికి నా పిల్లలకే బా గిలగలు 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 అంటే పెట్టిగా. మీరు పెట్టారు ఫస్ట్, మీరు పెడితే నువ్వు పెట్టు ఫస్ట్. చైన్ తెచ్చిన చెప్పట్లు డుక్కొకటి ఉంగురం కూడా చేయించిన. నాతో నువ్వు ఒక్క చైనా అన్నావు కదనే. ఎంతైనా మనవరాలు కదా గదే ఇక ఇప్పుడు అది నాకు పెట్టేదే సగం తెచ్చి దానికి పెడతాడు. తీరాలి బిడ్డ, నువ్వు నిమ్మల పడితే అంతే సరే తల్లి. నాకు చేయలేదు మంచిగా మంచిగా పెట్టు. ఇగో ఈ ఉంగురం పెట్టు. అది నువ్వు పెట్టే, నువ్వు బాగా ఎక్కువ తీసుకొచ్చినావు కదా, చేయించుకొచ్చు. తల్లి తల్లి ఎందుకో ఏళ్ళు దిగద్దు ఎప్పుడు మీ అవ్వో తెలంగాణ నన్ను గోస పూసుకుంటాను బాబా. నిద్రపోతలేదు. ఈ పొద్దున్న దాకా కూర్చుని తెలంగాణ నిద్రపోరు కదా, పండుకోరు. ఏ ఘోరం. మరి మీ అమ్మమ్మ ఏం తెచ్చింది? మీ అమ్మమ్మ మీ తాత ఏం పెడతారు? ఇక రింగు తెచ్చినాం. ఏం చేయాలి? బాక్స్ లా ఉంటే దాదాపు అక్కడ రూపాయలైనాయి. నువ్వు ఏం పెట్టినా సంతోషమేనప్పా. నేను గదానికి ఏం అడుగుతానా? నువ్వు పెట్టిన శృంగారమే పెట్టకున్నాడు. పెట్టు నీ కోడలకు. చింటు పానం అంతా బంగారం అంతా పోవట్టే అనుకుంటాను. మీ అన్నకు అట్లా లేదా? అట్టి బాక్స్ నీకు ఉంటావు అన్న. మళ్ళీ పెడతాను మెల్లు చింటూ మెల్లగా ఏలు వంకర పోతుంది. నీ మనవరాలు ఏం పోతులేదు ఊక ఊక మెల్లే పెట్టాలి. సుత్తాంది వాళ్ళ మామ తెచ్చిన ఉంగరం. ఇక తుమ్మ చూసుకో పోవే అమ్మ. అందరిని ఒకసారి పేరు పెట్టి బంగారు తల్లి బంగారు తల్లి. బంగారమే కనబడుతుంది, నీ మనవరాలు కనబడతలేదు. అయ్యో నా మనవరాలు ఏడుతుంది. ఒక పాట మరి అదే పెద్దవా? గుడాలు తెపోయే పిల్ల. గుడాలు ఎందుకమ్మా? ముడి కింద పోయాలి. అవి పోయన్నా అందరు బుక్కాలి. కొట్టుకోపోతే నా మనవరాలు కొట్టుకోపోతే పెద్ద ఒక 5 గింజలే పోయి గుడాలు తాదే తినాలి కదా. రామ రఘు రామలాలి నా పాలి శ్రీత సమేశలాలి హరి రామ రామలాలి అన్నిట్లు జనులు వాడేరులాలి. కంసుని సవ్వరింప సదగురుడు అవతారం ఎత్తెనప్పుడు, కంసుని సవ్వరింప సదగురుడు అవతారం ఎత్తెనప్పుడు ఎదురుగల్లగా ఉడితేను ఆయనకు బహు మోసమ్ము జరుగునాని. రామ రఘు రామలాలి నా పాలి శ్రీత సమేశలాలి హరి రామ రామలాలి అన్నిట్లు జనులు వాడేరులాలి. హరి రామ రామలాలి
అందరిట్లో జనులు బాడేరు లాలి. ఇప్పటి వరకు పురుళ్ళల్లో ముసలోళ్ళు ఆడోళ్ళే వాడతారు కదా, ఇక నీ అవ్వ కోసం నువ్వు ఒక పాట పాడుకో. జో అంచుతానంద జో పరమానంద లాలి పరమానంద రామ గోవింద జో జో. అయ్యో పాట రాదు, ఇలా ఎవరికి రాదా? వాసాల పొంటున్న మీసాల ఎలక, వాసాల పొంటున్న మీసాల ఎలక. ఈ తర్వాత ఏంటి కదా పెద్దవా, నీకన్నా రాదా ఈ పాట? మరి నా బంగారు తల్లి. పేరు పెడదాం బిడ్డ. ఇక నేను ఒక పేరు అనుకున్నా బిడ్డ. మన ఇంటికి లక్ష్మి వచ్చింది, లక్ష్మీ ప్రసన్న అని. నువ్వే మొదలు చెవులో విలువే, నీ బంగారు నోరు నువ్వు విలువే, మంచి నోరేనిది. నీ బాంచని బిడ్డ మంచిగా పిలువు. మా అమ్మమ్మ పెద్దవ పిలువే, పెద్దవ పిలువే పిలువే, లక్ష్మీ ప్రసన్న అని పిలువే. ఫస్ట్ దేవుళ్ళ పేర్లు పిలుస్తారు కదా. లక్ష్మీ దేవత వచ్చింది మా ఇంటికి. నువ్వు పిలిచినాక అమ్మమ్మ వెళ్తుంది. లక్ష్మీ ప్రసన్న, నువ్వు పిలువు చెల్లె. లక్ష్మీ ప్రసన్న నువ్వు పోసేవకు ఎల్లవా ఎల్లవకు. ఇక మీ తాత నిన్ను ఏరు కోరి లక్ష్మీ ప్రసన్న అని పెట్టుకుంటాడట. లక్ష్మీ ప్రసన్న మౌనిక. అమ్మ బంగారు తల్లి లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ ప్రసన్న అమ్మ రాదు నువ్వు నువ్వు విలువ. అబ్బా నీకు పేరు నచ్చలేదా ఏంది? నచ్చడానికి కాదు కానీ మా అల్లుడు ఉంటే మంచిగా నాకు. లక్ష్మీ ప్రసన్న మౌనిక నువ్వు విలువ తల్లి. నువ్వే చిన్నదాన్ని పెట్టి నీకు బిడ్డ. పోసేవకు ఎల్లవకు లక్ష్మీ ప్రసన్న బంగారు తల్లి. వాళ్ళ అమ్మమ్మ ఏం పెట్టింది బిడ్డ? వాళ్ళ అమ్మమ్మ ఉంగరం పెట్టింది ఒకటి, మాకు అందరికి బట్టలు తెచ్చింది. ఇక ఈ ఫంక్షన్ బాగా గ్రాండ్గా చేసింది, మంచిగానే చేసింది అమ్మ. పదినే మీ అభిప్రాయం ఏం తెచ్చింది? అర్ధ నుంచి ఆయన తెచ్చింది, తల బట్టలు తెచ్చింది. వాళ్ళ ఆడబిడ్డ ఏం తెచ్చింది? వాళ్ళ ఆడబిడ్డ గొలుసులు తెచ్చింది, తల బట్టలు తెచ్చింది. సరే అత్తమ్మ, పొద్దున్న నుంచి గణేష్ అన్న కనిపిస్తలేడు, ఎటు వేయండు? మొన్న అయ్యగారి దగ్గర పోతే కొద్దిగా శాంతి వచ్చింది. ఇక శాంతి పెట్టించుకున్నాక తండ్రి ముఖం చూడొద్దంటే అత్తలేడు ఆయన. వెల్కమ్ టు మర్విన్ వీడియోస్. మర్విన్ వీడియోస్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. చూసిరు కదా వీడియో, ఎట్లా అనిపించింది? మీకు నచ్చింది అనుకుంటున్నాం. అండ్ మీ అందరికీ ఇంకొక విషయం, ఈ సిరీస్ని కంప్లీట్ చేస్తున్నాం, క్లోజ్ చేస్తున్నాం అనేసరికి ఒక్కొక్కరు AK-47 లెక్క బుల్లెట్స్ దించుతారు, ఏకంగా కేసు పెడతారట. కేసు పెట్టి మమ్మల్ని జైలుకి పంపిస్తారట. వాళ్ళ కామెంట్స్ వింటుంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్. నిజంగా మాకు ఆ కామెంట్స్ చూస్తుంటే ఇంకా కంటిన్యూ చేయాలి అనే ఆలోచన ఉంది. బట్ సీజన్ 2 అనుకున్నాం, ఇక మీరు అప్పటి వరకు కూడా ఆగేలా లేదు. అంటే మీ అందరికీ మా సిరీస్ ఎంత నచ్చింది, ఎంత అట్రాక్ట్ అయితే మీరు అట్లా అంటారు అనేది కూడా మాకు అర్థమైంది. సో మీ అందరి కొరకు ఇంకా మంచి కంటెంట్తో ఇదే సిరీస్ కంటిన్యూ చేయాలని మేము ఇంకా కష్టపడుతూ మిమ్మల్ని మెప్పించి ఒప్పించి మంచి మంచి అవుట్పుట్లతోని మీ ఆదరణ అభిమానం పొందాలనుకుంటున్నాం. ఒక విషయం ఏంటంటే ఇది సిరీస్ ఇంకా చాలా రోజులు కంటిన్యూ అవ్వాల్సిన సిరీస్ కాబట్టి సో చిన్న చిన్నగా వర్క్ ఉండడం వల్ల కొంతమంది క్యారెక్టర్లు అటు ఇటు అవ్వాల్సి వస్తుంది. అంటే ఆర్టిస్టులకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఏదైనా జాబ్ పర్పస్లో వచ్చినా కానీ వెళ్ళినా కానీ ఆర్టిస్టులు చేంజ్ చేసే అవకాశం ఉంది. సో మీరు ఆర్టిస్టులను దృష్టిలో కాకుండా కంటెంట్కి న్యాయం చేసిరా లేదా అనేది దృష్టిలో పెట్టుకొని చూసి ఇప్పుడు ఎలా సపోర్ట్ చేశారో అప్పటికి కూడా అలాగే సపోర్ట్ చేయాలండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్లు అయితే పక్కా కొట్టండి. ట్రెండింగ్ వీడియో సీజన్ 2లో పోతుంది అనుకున్నాం. మీకు ఇక్కడ నుంచి అయినా మా వీడియో ట్రెండింగ్లో పోయేదాకా మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ ఫ్రెండ్.